కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తీశారా అందరూ? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ రెండు వాక్యాలలో మనం గమనిస్తే దైవజనుడైన పౌలు గారు మిమ్మును పిలుచువాడు, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు మనలను పిలిచారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. ఆ పిలిచిన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన దేవుడు. నమ్మకమైన వారు, నమ్మదగిన దేవుడు. మనల్ని మనుషులు పిలవలేదు. మనకు నచ్చిన వారు లేదా మనకు మెచ్చిన వారు, మనకు తెలిసిన వారు లేదా ఇంకెవరో మనల్ని పిలవల. సాక్షాత్తు మనమందరం ఎవరమయ్యా అంటే దేవుని ద్వారా. చెప్పొచ్చు కదా, మనమందరం ఎవరమి? దేవుని ద్వారా భూమిని ఆకాశాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవుని ద్వారా మనం పిలువబడిన వారం. ఆ పిలిచిన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. లోకంలో మనం ఆలోచన చేయగలిగితే నమ్మకమైన వారు, నమ్మదగిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు, చాలా తక్కువగా కనిపిస్తారు. ఎక్కువగా కనిపించేది ఎవరయ్యా అంటే నమ్మతగని వారు, నమ్మకము లేనివారు. ఇంకా గమనిస్తే మోసం చేసేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అది ఎక్కడైనా కానీ, ఎక్కడైనా మనం చూసినా ఎక్కువగా ఇలాంటి స్వభావాలు కలిగిన వారే కనిపిస్తూ ఉంటారు. మోసం చేసేవారు, నమ్మకం లేనివారు, నమ్మతగని వారు కనిపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో మీకు బాగా తెలుసు, హిమ్ సంస్థ అనేది ఒకటి పుట్టింది. ఏ సంస్థ చెప్పండి గట్టిగా? దానికి ఇంచుమించుగా విశ్వాసులు చాలామంది సేవకులు బాధ్యులుగా మారారు. నెలకు 10,000 కడితే
3 నెలలు ఎంత ఇస్తాం? 30,000 ఇస్తాం, 30,000 ఇస్తామని చెప్పి ఆ సంస్థ బయలుదేరింది. ఒక 2-3 నెలలు ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు, చెప్పారు. ఆ తర్వాత డబ్బులు ఎక్కువగా కనపడినప్పుడు వారు కనపడలేదు, వాళ్ళ సంస్థ కూడా కనిపించలేదు. కట్టించిన విశ్వాసులు లేదా కట్టించిన సేవకులు ఉన్నారే, వాళ్ళందరూ ఇంచుమించుగా అప్పుల పాలైపోయి తిప్పలు పడి సేవను విడిచిపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఊరు విడిచిపెట్టిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే లోకంలో ఎవరు కనిపిస్తున్నారు అని అంటే మోసం చేసేవారే కనపడుతూ ఉంటారు. నమ్మకమైన వారు, నమ్మదగిన వారు కనిపించరు ప్రియమైన వాళ్ళ. ఇంకా ఈ రోజున కొత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఆన్లైన్ గేమింగ్ అని వచ్చింది. అర్థమవుతుందా? ఆ ఆన్లైన్ గేమ్కి అలవాటు పడి 100 రూపాయలే కదా పోయింది, తర్వాత 200 కదా, 300 కదా, 400 కదా అని అలాగా ఆడడం మొదలుపెట్టి ఇప్పుడు 70 లక్షలు పోగొట్టుకుని ఉన్నారు. 1 కోటి రూపాయలు పోగొట్టుకుని, ఎక్కడో కాదు, మన దగ్గరే, మన మందిరానికి వస్తూ విశ్వాసులుగా ఉంటూ ఉన్నవారు కష్టపడి కాస్త 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని నడిపించుకుందాం అనే ఆలోచన లేకపోగా ఆన్లైన్ గేమ్ ఆడితే పోతే 100 రూపాయలు, వస్తే 1000 రూపాయలు, పోతే 1000 రూపాయలు, వస్తే 10,000 రూపాయలు అన్నట్లుగా ఆడి 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 దానికి అడిక్ట్ అయిపోయి ఆ తర్వాత ఇప్పుడు అప్పుల పాలైపోయి నడిపించబడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్లైన్ గేమ్లో ఎవడైనా డబ్బులు సంపాదించినట్లుగా ఉన్నారా? యాప్ల్లో గేములు ఆడి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎవరు? ఏదో కొత్త రకంగా మోసం చేయాలని చెప్పేసి అని వాళ్ళు ఒక పథకం పెట్టుకుంటారు. దానికి జనులు ఏమైపోతారంటే అలా తయారైపోతూ ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఎవరినైనా మీరు గమనించండి, ఏదైనా గమనించండి, నమ్మదగిన వారు, నమ్మకమైన వారు తక్కువగా కనిపిస్తూనే ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇంతమంది మందిరంలో ఉంటే ఎంతమంది నమ్మదగిన వారు, నమ్మకమైన వారు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో ఒక మాట అన్నాడు. ఏమని తెలిసిన? మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండండి. పాముల వలె ఎలా ఉండాలి? వివేకులుగా ఉండాలి. పావురము వలె నిష్కపటులై ఉండండి అని ఆ రోజున యేసు ప్రభువారు చెప్పిన మాటలో మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభు ఏమన్నా ఉత్తిగానే చెప్పాడా? పని లేక ఏమైనా చెప్పాడా? లేదా పోస్కోలు కబుర్లు ఏమైనా చెప్పాడా అని అంటే ఆయన పోస్కోలు కబుర్లు ఎప్పుడూ చెప్పలేదు. ఏ రోజు ఎవరికి చెప్పలేదు. ఆయన నోట జాలువారిన ప్రతి మాట అది విన్న ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగానే మారుతూ ఉంది. ఆ రోజున మారింది, ఈ రోజుల్లో కూడా మారుతూనే ఉంది. దాన్ని మనం గుర్తిరుగుదుము గాక, ఆలోచన చేసుకుందాము గాక. ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామంది, అనేకులు చెప్పేవారుగా ఉన్నారు కానీ చేసేవారుగా ఉండరు. అనేకులు చెప్తానే ఉంటారు, నేనున్నాను రా నీకు, నేనున్నాను రా అంటారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది ఉన్నది లేనిది, నీ ముందున్నది లేదా నీ వెనకున్నది, లేకపోతే నీకు దూరం అయిపోయింది, నేను విడిచిపెట్టింది, నిన్ను ఏమండి దిక్కులేని వ్యక్తులుగా వదిలేసింది. తర్వాత అర్థమవుతుంది. తర్వాత బాధపడుతూ ఉంటారు, తర్వాత వేదనకు గురవుతూ ఉంటారు.
వాళ్ళు చెప్పారండి అంటారు, కానీ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈరోజు చూడండి, ఆ లోకస్తులు అలాగే తయారైపోతున్నారు, దేవుని బిడ్డలు కూడా అలాగే తయారైపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరంటే ఆయన ఎవరు? నమ్మకమైన వారు మాత్రమే కాకుండా నమ్మదగిన దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒకటి చెప్తే ఆయన తప్పకుండా చేయును గాక. హల్లెలూయా. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. యేసు ప్రభు ఏ రోజైనా మీరు గమనించండి, ఆయన చెప్పాడా అదే చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన మరొకటి ఇంకొకటి చేయడి ప్రియమైన వాళ్ళ. మనుషులు అనుకోండి, మాయ మాటలు చెప్తా ఉంటారు, నోటికొచ్చే మాటలు చెప్తా ఉంటారు, అవసరం తీర్చుకునే మాటలు చెప్తా ఉంటారు, వారి కాలం గడుపుకునే మాటలు కూడా చెప్తానే ఉంటారు. మీరు చూడండి, ఒక మాట చూపిస్తాను. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందరు తీశారా? చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ అయితే తన దగ్గర ఉంది, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చీకటి ఆయన్ని కమ్ముకున్నప్పుడు అంత రాయిని తీసుకొని తలగడగా చేసుకొని బతికితే అప్పుడు చూద్దాం అన్నట్లుగా పడుకొని నిద్రపోతా ఉంటే దేవుడు వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, ఆయనకు కలిగిన బాధలో, ఆయనకు కలిగిన వేదనలో, ఆయనకు కలిగిన దిగులులో, ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో అన్నమాట ఏం తెలిసిన, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అయిపోతుంది, నీవు నాకిచ్చు దానిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని. ఏ పరిస్థితులలో? భయాందోళనలో బాధపడుతూ ఉన్న వేళలలో ఏమండి, ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో దిక్కు తోచని ఆ పరిస్థితులలో ఆయన అన్న మాటలు గమనించండి. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి మందిరమైపోతుంది, నీవు నాకిచ్చు యావత్తులో 10వ భాగం అంతయు నేను నీకు ఇస్తాను అన్నాడు. రోజులు గడిచిపోయాయి. దేవుడు ఆ వ్యక్తిని కాపాడాడు, అతను కోరుకున్నట్లుగా చేశాడు. తర్వాత తీసుకుని వస్తే అతగాడు చెప్పిన మాట ఏమైనా నెరవేర్చాడా, చేశాడా అని మనం గమనిస్తే ఏమాత్రం నెరవేర్చలేదు, ఏమాత్రం ఆ విషయం అతగాడికి గుర్తు కూడా లేదు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? మనిషి జీవితం అలా ఉంటుందన్నమాట. బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, భయాందోళన మధ్యలో, దిగులు మధ్యలో, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమండి అనేక మాటలు మాట్లాడేస్తాం. మాట్లాడిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, అవేమైనా మనం నెరవేర్చగలుగుతున్నామంటే నెరవేర్చని పరిస్థితులు ఏమండి ఈ రోజుల్లోనే కాదు, కానీ ఆ రోజుల్లో కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్న సత్యం. అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి గట్టిగా, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. బైబిల్ ఒక మాట చూపిస్తాం చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా, గట్టిగా చెప్పండి అన్నమాట, తన స్వభావమునకు విరోధముగా
ఆయన స్వభావం ఏంటి చెప్పాలి గట్టిగా? నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావమే అది కనుక ఆయన స్వభావానికి విరోధముగా ఏదియు ఎప్పుడు ఎక్కడ చెయ్యడు. ప్రియమైన మనరా, మనం ఎవరమయ్యా అంటే నమ్మ తగని వారం. ఇప్పుడు చూడండి, దైవజనుడైన పౌలు గారు మీరు నమ్మతగని వారు అన్నములే. ఏమన్నాడు అక్కడ? మనము ఆయనతో కూడా కలుపుకొని చెప్తా ఉన్నాడు. దేవుని ద్వారా పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, ఉన్నతమైన పరిచర్య చేశాడు, పానార్పణంగా పోయబడ్డాడు. ఏమండి? పరిచర్యలో పానార్పణంగా పోయబడి ఏమండి యేసయ్య వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకోడు నడిపించబడుతున్న ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనము ఎవరమంట? నమ్మదగని వారం, మనం నమ్మకము లేని వారం. మన దేవుడైతే నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఆయన స్వభావానికి విరోధముగా ఏదియు ఎప్పుడు చెయ్యడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకే మహిమ కలుగును గాక, యేసయ్యకే ఘనత కలుగును గాక, ఆయనకే ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, గనుక ఆయన ఏం చేశాడయ్య అంటే మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని ఏం చేశాడు చెప్పండి గట్టిగా? ఇప్పుడు చదవండి. మిమ్మును పిలిచిన వాడు ఎవరంటే? ఆ మాట అనండి. నన్ను పిలిచిన వాడు, గట్టిగానండి, ధైర్యంగానండి. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నన్ను పిలిచిన వాడు, నన్ను పిలిచిన వారు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇది నీ మనసులో గుండెల్లో మారు మ్రోగును గాక. ఎల్లప్పుడూ మారు మ్రోగగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితిలోనైనా సరే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎవరంట? గట్టిగా చెప్పండి. నన్ను అనండి ఆ మాట. నన్ను, నిన్ను కాదు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచిన వాడు హల్లెలూయా. ఆయన ఎవరిని పిలిచాడు అని మనం బైబిల్లో కూడా గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం చూడండి, మొదటి అధ్యాయం. అందరు గమనించాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. ఆ మాటలు గమనించండి ప్రియమైన వారు. అక్కడ ఎవరిని? వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 13వ వచనం. నేను ఎవరిని పిలిచాడంట ఆయన? గట్టిగా చెప్పండి. నేను పాపులను. అపోస్తుల కార్యాలు 4:18 చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని. ఆ మాట గమనించండి. ఎవరిని పిలిచాడు దేవుడు? గట్టిగా చెప్పండి. విద్య లేని పామరులను, అంత మాత్రమే కాకుండా పాపులను, అంత మాత్రమే కాకుండా వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా,
ఏ యోగ్యత, ఏ అర్హత నీకైనా నాకైనా లేకపోయినప్పటికీ ఆయన పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు కనుక మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, మనం వెర్రివారం ఆయన తెలుసుకున్నా, ఏమండి మన వ్యక్తిగత జీవితాల్లో బలహీనమని తెలిసినా, నీచులమని తెలిసినా, తృణీకరింపడిన వారని తెలిసినా, ఎన్నిక లేని వారని తెలిసినా, పాపులమని తెలిసినా, విద్య లేని వారమని తెలిసినా కూడా ప్రభు ఏం చేశాడయ్య అంటే మనందరినీ పిలిచాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనల్ని పిలిచాడు కనుక మనం ఏం చేయాలి అంటే ఆయన పిలిచిన పిలుపుకు అంత మాత్రమే కాకుండా పిలిచిన వానికి మనం నమ్మదగిన వారంగా ఉందుము గాక. హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు, ఆ పిలుపుకి నువ్వు నమ్మదగిన వాడుగా ఉండగలగాలి. ఆయనకి నీవు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వ్యక్తివిగా ఉండగలిగిన స్థితిలోనికి వచ్చుదువు గాక. నా ప్రభుటి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. గలతీ పత్రిక తీయండి, 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా వీళ్ళు ఏం చేశారంట? ఒకప్పుడు దర్శనం వచ్చిందండి, ఒకప్పుడు ప్రభు నాతో మాట్లాడాడండి, ఒకప్పుడు అమ్మా ప్రభు ఎలా కనిపించాడు, ఎలా పిలిచాడు? దర్శనములోనండి సిలువ వేయబడిన వాడు ఎట్లా కనిపించాడండి, సిలువలో వేలాడుతూ ఉన్నాడండి. నీకోసమే నేను సిలువలో వేలాడుతున్నాను, నీకోసమే రక్తాన్ని కార్చాను అని నాతో మాట్లాడాడండి, దర్శనం కూడా ఇచ్చాడండి అని చెప్పిన అదే వ్యక్తులు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే పిలిచిన వాణిని, చెప్పండి, పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకో తిరిగారంట. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు ద్వారా కలిగే రక్షణ ఉచితమైనది. అది ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఏమంటే దయచేయబడే భాగ్యము అని మనం గుర్తెరుగుదుము గాక. అయితే ఆ మాటలు ఒకప్పుడు విని ఆ తర్వాత రోజుల్లో ఎవరో వచ్చి వాక్యం చెప్తా ఉన్నారు. మనం యేసు ప్రభువుని నమ్మడమే కాదు, విశ్వసించడమే కాదు, ధర్మశాస్త్రం మొత్తం కూడా మనం పాటించాలి, ధర్మశాస్త్రాన్ని కూడా మనం పాటించాలి అని చెప్తా ఉంటే ఆ మాటలకి వాళ్ళు లోనయ్యే పరిస్థితికి వస్తే అప్పుడు అంటాడు, భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, అబద్ధాన్ని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? రోజున ప్రియమైన వాళ్ళరా, సత్యం అనేది సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉంటే సత్యానికి చెవి యొక్కక కల్పనా కథల వైపుకు తిరుగు కాలముగా మారిపోయిన పరిస్థితుల్లో అబద్ధానికి చోటిచ్చేవాళ్ళు ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. కనుక యేసయ్య నిన్ను పిలిస్తే ఏమండి ఆ పిలుపు ఎలాంటిదో నువ్వు గుర్తెరుగుదువు గాక. ఆ పిలుపును నువ్వు గుర్తెరిగి ఆ పిలిచిన వానికి, ఆ పిలుపుకి నువ్వు నమ్మదగిన వాడవుగా ఉందువు గాక. అటు స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏదైతే నా ప్రభువు నీతో మాట్లాడాడో, ఎలా అయితే నేను పిలిచాడో ఆ పిలుపుకి నువ్వేం చేయాలి అంటే లోబడి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ఎంతమంది ఎన్ని మాటలైనా చెప్తా ఉండి, ఎన్ని ఉపదేశాలైనా వింటూనే ఉండి, చెప్తానే ఉండి, అవన్నీ నువ్వు పక్కన పెట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను పిలిచిన వానికి నమ్మకముగా ఉందువు గాక. హల్లెలూయా. తిమోతి మొదటి పత్రిక తీయండి, 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పూర్వము దోషకుడను హింసకుడను తన పరిచర్యకు నియమించి ఎంచినందుకు
నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఎలా ఉన్నాడంట ఆయన? గట్టిగానన్నమాట, కృతజ్ఞుడై ఉన్నాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన అంతకుముందు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని క్షుణ్ణంగా పాటించిన వ్యక్తి. ఆయనకు తెలియని ధర్మశాస్త్రం ఏమీ లేదు, తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు దర్శించిన తరువాత ఆ పిలుపుకు లోబడి అవిధేయుడు కాకుండా నడిపించబడుతూ ఆయన అంటాడు, పూర్వం నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అయితే ఆయన తన పరిచర్యకు నన్ను పిలిచాడు, నన్ను నియమించాడు కనుక నేను కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పిలిచిన ఆ పిలుపుకి లేదా యేసయ్యకు నువ్వు ఎలా మారిపోవాలి అంటే కృతజ్ఞుడవై ఉందువు గాక, కృతజ్ఞుడవై జీవించుదువు గాక.